హలో వ్యూయర్స్, సైకాలజీ బీట్స్. ఫస్ట్ వన్, SQ4R అనే వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు లిఖిత అంశాల్లో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారని తెలిపారు. అందులో SQ4R అంటే ఏంటంటే, ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వశ్చన్ అంటే ప్రశ్న, 4 R's. 4 R's మీనింగ్ రీడింగ్ అట్లా వస్తాయి. ఆ 4 R'sలో పఠనం, ప్రతిబింబన, కంఠస్థం మరియు సమీక్ష అనేవి కరెక్ట్ ఆన్సర్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది: తరగతి గది నుండి విద్యార్థిని బయటకు పంపాలి, సరైన బోధనా స్థాయిని అందించే బోధన పద్ధతులను ఉపయోగించాలి, విద్యార్థిని పట్టించుకోవాలి, అనుచిత ప్రవర్తనను పట్టించుకోకూడదు, మంచి ప్రవర్తనను పొగడాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడుతుంది. ప్రజాస్వామిక, నిర్లక్ష్యమైన, నిరంకుశ, అనుమతించే. ఈ ఆప్షన్ అన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రజాస్వామిక. అండ్ ద నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు: విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం, తరగతిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ బిట్, శిశు కేంద్రీకృత బోధన అనగా పిల్లల మానసిక వికాసంపై ప్రణాళికను రూపొందించుట, పిల్లల ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానం చెప్పేలా చేయుట, పిల్లవాడి అనుభవాలకు అవకాశం ఇవ్వకుండా, పిల్లలను పుస్తక జ్ఞానాన్ని యథాతథంగా చెప్పేలా చేయుట. ఈ 4 ఆప్షన్స్లో శిశు కేంద్రీకృత బోధన అనగా ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ మీకు తెలుసా? సో ఫస్ట్ వన్, పిల్లల మానసిక వికాసంపై ప్రణాళికను రూపొందించుట అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అను సామెతను ఈ సూత్రానికి అన్వయించుకోవచ్చు: ఉపయోగ సూత్రం, అనుపయోగ సూత్రం, సంసిద్ధతా సూత్రం, ఫలిత సూత్రం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫలిత సూత్రం, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది: విపర్యయ ప్రక్రియ, ప్రాగుప్తీకరించగలిగే ప్రక్రియ, గతిశీల ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. So thank you for watching.